హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే కదా, బయటికి తీసుకొని వెళ్ళండి అని మా ఆయనని అడిగితే సరే పద వెళ్దామని చంద్రగిరి కోటకైతే తీసుకెళ్తున్నారండి. ఇది ఎంట్రన్స్ అన్నమాట. చూడండి ఆ కట్టడాలు ఆ రాళ్ళతో ఎంత గట్టిగా అయితే ఉన్నాయో, ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయన్నమాట. చూడండి ఎలా ఈ చుట్టూ ఎలా ఉందో చూడండి. లొకేషన్ అయితే చూసారు కదా, ఇది ఇంకా ఎంట్రన్స్. ఇంకా ఎంట్రీ ఇస్తే ఇక్కడ చూడండి ఇంకా ఎంత ఆ డిజైన్స్ చూడండి ఎంత బాగా వేశారు కదా. ఆ కాలంలోనే ఎంత డిజైన్స్ అయితే ఎంత బాగున్నాయో చూడండి. ఇదైతే ఎంట్రన్స్ అండి. ఇక్కడ ఇది రాజ్మహల్ అన్నమాట. ఇది చంద్రగిరి కోట. ఇదైతే ఎంట్రన్స్. ఎంట్రీ టికెట్ అయితే ఒకరికి 30 రూపీస్ ఉంటుంది అన్నమాట. మేమైతే లోపలికి వచ్చేసాం. మా ఆయన వీడియో చేస్తున్నారు. ఇక్కడైతే లొకేషన్ అయితే చాలా బాగుందన్నమాట. చెట్లకాయలు చుట్టూ చూడండి. ఆ కాలంలో యుద్ధాలు జరిగినప్పుడు అలా తలలంతా నరికేశారంట. ఆ విగ్రహాలకి తలలు లేవు. తర్వాత చూడండి ఇక్కడైతే కాళ్ళు నరికేశారు. ఇలా అప్పటి జరిగినవన్నీ ఈ రాజ్మహల్లో ఉంటాయన్నమాట. ఈ చంద్రగిరి కోటలో అన్నీ ఉన్నాయన్నమాట. లోపలికి వెళ్తే ఇంకా బాగుంటుంది. అప్పటిదాకా ఈ లొకేషన్ చూడండి ఇంకా ఎంత బాగుందో. అదైతే రాణి మహల్ అన్నమాట. అది లాస్ట్లో వెళ్ళి చూపిస్తాము. ఇప్పుడైతే ఇక్కడ చూడండి ఎంత బాగుందో కదా చూడడానికి కూడా. ఇక్కడ చాలా మంకీస్ అయితే ఉన్నాయన్నమాట. ఆ మంకీస్ చూసి మా బాబు అవి మంకీస్ అని అరుస్తున్నాడు. చూడండి అవి ఎలా కూర్చున్నాయో. తర్వాత ఇంక ఇక్కడైతే వీడియో అయితే మా ఆయన తీస్తున్నారు. ఎలా ఉంది చూడండి ఎంత బాగుందో చూడడానికి కూడా. లొకేషన్ కూడా అంతే బాగుంది. లోపలికి వచ్చేసాం. లోపల చూడండి మ్యూజియంలో ఇలాంటి విగ్రహాలు అప్పటివి, అంటే ఆ కాలంలో ఇలా ఉన్నాయన్నమాట విగ్రహాలు. భయంతో తీసామన్నమాట వీడియో. అసలు వీడియోస్ తీయకూడదన్నారు, కానీ ఇంకా చూద్దామనేసి వీడియోస్ చూసామన్నమాట. అది కూడా భయంగానే తీసేసాము తొందరగా. ఇక్కడ నుండి అయితే నేనే తీసాను వీడియో, కాబట్టి కొంచెం సరిగా లేదు, బట్ అడ్జస్ట్ చేసుకోండి. చూడండి మీకోసం ఈ వీడియో అనమాట. ఎవరైతే చూడలేదు అనుకుంటున్నారో వాళ్ళు చూడండి. ఇలా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ ఇది. ఫస్ట్ ఫ్లోర్లో వీడియోస్ అనేది ఇలా, అంటే ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట. తర్వాత మళ్ళీ అక్కడ స్టెప్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంకా పైకి వెళ్ళి చూడవచ్చు. ఇదైతే టోటల్గా 2 ఫ్లోర్స్ ఉందన్నమాట. ఇది ఇక్కడ నేను జస్ట్ అలా చూపించుకుంటూ వెళ్ళిపోతుంటే మా ఆయన జస్ట్ అలా చూపించడం కాదు, అక్కడ రాసి ఉంటుంది అది కూడా చూపించాలి అన్నాడన్నమాట. అయినా కూడా నేను అలా తీయలేదు, కానీ నాకు భయం వేసింది అనమాట వీడియో తీయడానికి. తర్వాత నుండి మా ఆయనే తీశాడు. నెక్స్ట్ ఇక్కడ నుండి మా ఆయన తీశాడనమాట. చూడండి అప్పట్లో ఇది ఫిరంగి గుళ్ళు అంట. అంటే ఎంత సైజెస్ చూడండి ఎంత ఉన్నాయో. ఇవి వాడుతున్నారనమాట అప్పుడు యుద్ధం జరిగేటప్పుడు. అండ్ ఇక్కడ చూడడానికి చాలా బాగున్నాయి అన్ని లోపల. ఇది చూడండి ఎంత బాగా డ్రా చేశారో. ఇది చూడండి, ఇది కూడా ఎంత బాగుంది. ఇదైతే గ్లాస్లో పెట్టారనమాట. మా ఆయన అయితే జూమ్ చేసి తీస్తున్నాడు. చూడండి పరశురామేశ్వర. ఇది కూడా చూడండి. ఇక్కడ అన్ని పురాతనమైన వస్తువులన్నింటినీ ఉంచారండి అప్పట్లో వాళ్ళు. ఎవరెవరైతే అంటే ఏవైతే యూజ్ చేస్తుంటారో అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట.
అప్పట్లో ఏమి ఎలా యూజ్ చేస్తున్నారు. ఇవి చూడండి ఇమేజెస్ అప్పటివి అన్నమాట. చూడడానికి కొంచెం భయంకరంగా కూడా అనిపించాయి అన్నమాట. చూడండి ఎలా అయితే డ్రా చేశారు ఆ ఇమేజెస్లో. ఇదైతే బయట వ్యూ, లోపల నుండి విండోలో నుండి తీశారన్నమాట. ఇది నందీశ్వరుడు. ఇవి చూడండి చిన్న పనిముట్లు అంటాయి ఇవి వాళ్ళవి. వాటితో ఏం చేశారో మరి. ఇంత చిన్న పనిముట్లతో ఏం చేసి ఉంటారు కదా. ఇదైతే సెకండ్ ఫ్లోర్. ఇదే రాణి మహల్ అన్నమాట. ఈ రాణి మహల్లో అసలు ఎంట్రన్స్ ఎక్కడుంది, అసలు 5 ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ ఎక్కడున్నాయో తెలియట్లేదు అనమాట. అక్కడికి వచ్చేసరికి ఎండకి చాలా టైర్డ్ అయిపోయాము. ఇంకా బయట నుండి అలా తీసామన్నమాట. ఇంకా రాణి మహల్ చూపించాలి కదా అని ఊరికి అలా తీసేసారు బయట నుండి. లోపలికి అయితే వెళ్ళలేదు. అయినా లోపలికి వెళ్ళినా అక్కడ ఏం లేదు, జస్ట్ చిన్న చిన్న రూమ్స్ లాగా ఉంది అంతే అన్నమాట. బాయ్.